గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్సీ పైప్. సో చెప్పాను కదా, మన ఎగ్జాస్ట్ అండ్ బెండ్ పైప్ వచ్చాక అన్బాక్సింగ్లో కలుద్దామని. సో అదైతే అన్బాక్స్ చేస్తాం, ఆ వీడియో పెడతాను చూడండి, ఓకేనా? ఇదిగోండి గైస్, మన ఎగ్జాస్ట్, మన బెండ్ పైపు నిన్నే అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నాను, బట్ చూసాను ఆఫ్టర్నూను ఎగ్జాస్ట్ ఒకటే వచ్చింది. ఈ బెండ్ పైప్ అన్నది ఈరోజు వస్తుందని మెసేజ్ వచ్చింది, బట్ నైటే తీసుకొస్తారు. సో అందుకే నైట్ ఎందుకు అనుకొని ఈరోజు అన్బాక్సింగ్ మీ ముందు చేస్తున్నాను. ఆల్రెడీ చేసాను, బట్ మీ ముందు మళ్ళీ సరదా. సో ప్యాకింగ్ అన్ని పరంగా బాగానే ఇచ్చాడు అనుకున్నాను, కాకపోతే బాక్స్ పరంగా చిన్నదే నాకు మైనస్ లాగా అనిపించింది. కొంచెం మంచిగా ఇచ్చుంటే బాగుంటుంది అనుకున్నట్టుగా. సో అదిగోండి, సో దాంట్లో యాక్సెసరీస్ ఇవి ఇచ్చారు, పక్కన పెడదాం. సో ఇదే నా ఎగ్జాస్ట్, చూద్దాం. ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు అయితే ఇంప్రెషన్ చాలా బాగుంది, బట్ మళ్ళీ మీ ముందు తీసి చూపెడుతున్నాను. సో ఫైనల్లీ ఇలా ఉంటుంది గైస్, చూడండి. మన ఆక్రాపోవిక్ డీబీ కలర్ కూడా ఇక్కడే ఉంది. దానికి రిమూవ్ చేయడానికి ఎల్ఎంకి కూడా ఉంది లోపల. సో ఇలా ఉంది టోటల్లీ మొత్తం. సో బెండ్ పైపు చూద్దాం. ఇదిగోండి గాయస్, బెండ్ పైప్ అయితే ఇలా ఉంటుంది, కన్నంలో ఏటో ఉండదు. అయితే ఇలాగ ఉంటుంది. సో ఇది మనకు ఫిట్ అవుతుందో లేదా అన్నది ఆర్సీ కిట్ చూద్దాం. సో గాయస్, ఈ అన్బాక్సింగ్ అన్నది చూస్తారు కదా. సో మనం ఆ బెండ్ పైప్ని ఎగ్జాస్ట్ని రెండు చేసాము. సో ఒకసారి చూడండి, ఏదో చేస్తాం మనం కూడా. ఇదిగోండి చూసారా, ఇలా మనకి సెట్ అయింది. కాకపోతే ఈ బెండ్ పైప్ అన్నది సెట్ అవుతుంది లేదో మన ఆర్సీకి చూడాలి. మా ఫ్రెండ్ చెప్పాడు సెట్ అవుతుందో లేదా అని, అందుకని చూద్దాం. సో మన దగ్గర అయితే మనం ఈ ఎగ్జాస్ట్కి రిమూవ్ చేయాలని మన దగ్గర చూపించింది. ప్రజెంట్ అయితే మన ఆర్సీకి ఉన్న టూల్ కిట్స్తో ఓపెన్ చేద్దాం, సరేనా? దా కొంచెం కిందకి వెళ్తాం. కూర్చో, నువ్వు కూడా డౌన్ అవ్వు. కనిపిస్తుందా? నేను ఇది కనబడాలా, లేదంటే కూర్చోడు అనేస్తారు. సారీ గాయస్, మాస్క్ పెట్టుకుని చేస్తున్నాను కదా, ఏదో అనుకోకండి, ఓకేనా? ఏదో వచ్చింది ఏదో అయ్యింది అనేస్తున్నాను అంటే. ఎందుకంటే నేను ఇప్పుడే మన ఫేస్ రివీల్ చేద్దామని అనుకోవట్లేదు. సో అందుకే, ఓకేనా? ఏదో అనుకోకండి. ఇది లూజ్ ఏటో టైట్ ఏటో కూడా తెలియట్లేదు. అలా ఉంటుంది మొత్తానికి వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు సొంతంగా మనం ప్రయోగాలు చేయలేదు, అందుకనే సార్ ఏదో మన ఫ్రెండ్ కార్తిక్కి చెప్పాను. కాకపోతే వాడు షోరూంలో ఉన్నాడు అనమాట. రావడానికి ఈవినింగ్ అయిపోద్దిరా, ఈవినింగ్ చేద్దాం అన్నాడు. ఇంకా చీకటికి ఎట్ కనిపిస్తుంది అనేసి ఇంకా నేను
ఇప్పుడే చేసేస్తున్నాను. దగ్గరకు రా కొంచెం. ఇది సో పైది కూడా తిప్పాలి. సో ఇవన్నీ పైన కూడా చూపెట్టు. ఇది ఆల్రెడీ ఇందా లూజ్ చేసాను. సో ఇది తీసే కూడా ఒకసారి దీని ఎగ్జాస్ట్ నోట్ అన్నది వినిపిస్తాను. ఓకేనా? ఆల్రెడీ తీసాము ఒకసారి, కాకపోతే మా ఆయిల్కి దొరికిసాం అన్నమాట. సో దానివల్ల మనకి అయ్యింది కొంచెం. సో ఇదిగోండి గైస్. సో పైకి లేదు. సో మన స్టాక్ ఎగ్జాస్ట్ అయితే వస్తుంది, ఇదిగోండి. సో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ విన్నాం. ఓకేనా? జస్ట్ సౌండ్ అన్నది విన్నాం, నోటంలోనే ఉంది. సో రా ఎటు వచ్చి ఇక్కడికి రా. ఇటు వచ్చి చూపెట్టి ఇక్కడ. సో చూసారు కదా గాయస్, ఇలాగ వస్తుంది బీటింగ్. ఇంకో నా ఎక్కడ తగులుతుంది బీటింగ్. సో కొంచెం దగ్గరికి వెళ్దాం. బాబు నువ్వే కాదు తిట్టేస్తారు. సో ఇప్పుడు మనం ఆక్రపోవిక్ వేసి చూద్దాం. ఓకేనా? ఓకేవా? సో ఒకసారి మనం ఆక్రపోవిక్ వేసి చూద్దాం. సో ఎగ్జాస్ట్ నోట్ అన్నది ఎలాగ వస్తుందో చూద్దాం ఒకసారి. కూడా మర్చిపోయింది గాయస్, ఇది అలాగుంది. ఇలాగేనా? చూసావా? సో తర్వాత టైట్ చేద్దాం. ఫస్ట్ డీపీ కిల్లర్తో సౌండ్ వినండి. ఓకేనా? సో అలాగుంది లుక్ మన ఆర్సీకి. కదా ఉంటుంది డీబీ కలర్తో. గాయ్స్ ఇప్పుడే చిన్న టెస్ట్ రైడ్ వెళ్ళేసి వచ్చాను. సౌండ్ మాత్రం మామూలుగా రావట్లేదు. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది డీబీ కిల్లర్ తీసేసాక. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి మీకు చూపిద్దామనేసి పెట్టాను అనమాట.
ఈవినింగ్కి మళ్ళీ తీసి స్టాక్ వేసేస్తాను, ఎందుకంటే మాయిల్ చాలా గట్టిగా కాస్తున్నారు. మళ్ళీ ఏదైనా రిస్క్ అయితే మళ్ళీ మనకి ఎందుకు పెద్ద తలనొప్పి అయిపోద్ది వాళ్ళతో. సో అందుకనేసే ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ టైర్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, లవ్ యూ ఆల్.